ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారనే వార్త అభిమానులను కలవరపెడుతుంది. సోమవారం సాయంత్రం దురదృష్టవశాత్తు ఆయన భుజానికి గాయమైందని తారక్ టీం అధికారికంగా వెల్లడించింది. వైద్యులు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపింది. అభిమానులు శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన పని లేదని, తారక్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ గారి భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాం. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన పూర్తిగా సజావుగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అందరికీ హామీ ఇస్తున్నాం. ఆయన ఆరోగ్యం కోలుకునే ప్రక్రియకు గురించిన అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం అని జూనియర్ ఎన్టీఆర్ టీం ప్రకటనలో పేర్కొంది. అయితే తారక్కు గాయం ఎలా జరిగిందనే విషయాన్ని ఆయన టీం వెల్లడించలేదు. షూటింగ్లో ప్రమాదవశాత్తు ఏమైనా దెబ్బ తగిలిందా లేదా ఇంకేమైనా జరిగిందా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ NBK 111 షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే.